ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆరాధనకు ప్రభు నడిపించిన బిడ్డలందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 21వ అధ్యాయము యోహాను సువార్త మనము ధ్యానము చేసుకునక ముందు మరొకసారి మీ అందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు మనం మార్చి చదువుకుందాం. అటు తరువాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తను తాను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అయగుచుండగా యేసు దరిని నిలిచి, అయితే యేసు అని శిష్యులు గుర్తుపట్టు, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి పక్కన వలవేయుడని మీకు చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చారు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున, నీవెవడవని శిష్యులలో ఎవడనూ ఆయనను అడుగా తెగింప. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. అందరము కలిసి, యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. మోకరించగలిగిన వారిని బట్టి మరి దేవుడు కృప ఇస్తే మోకరించండి. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరచాలి. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం నేను అనుభవించాలి. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో నేను బలపరచబడాలి. మాట్లాడే సేవకుని దేవుడు దూరపరిచి పరిశుద్ధాత్మ తలంపు దయచేయాలి. ఈ ప్రత్యేకమైన సమయం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని మనమందరము కూడా సిద్ధపడి పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాలు పొందుట కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఈ ప్రభు దినమందు మిమ్మలను ఆరాధించుటకై మీ కృపనిచ్చినందుకు వందనాలు. తరతరములకు నాయనా మీ విశ్వాస్యతను మాకు కనపరుస్తూ ఉన్నావు. ఎంత ప్రేమ నాయనా, వర్ణించలేని ప్రేమ, అగాపే ప్రేమ. ఆ గొప్ప ప్రేమకు
మేము నాయన శిరస్సు వంచి మా చేతులు జోడించి మీ పాదాల యొద్ద ఆరాధించుట కృపనిచ్చారు. తిరిగి తండ్రి రెండవ వర్తమానము కొరకై నిలబడి ఉన్న మీ దాసుని మీరు మరుగు చేయండి, మీ స్వరము వినిపించండి, మీ ఆత్మను సంచరింప చేయండి, మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మా ఆలోచనలు, మా తలంపులు మీ వాక్యముపై ఉంచి ధ్యానము చేయటాన్ని కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు మాలో నాలో నూతన కార్యము జరిగించుటకు నీ కృప దయచేయమని ప్రభువును రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న ప్రభువారి పాదముల యొద్ద ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ లేఖన భాగము, ఈ ఉదయకాలం మనము ధ్యానము చేయబోయే భాగములో యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత అనేక మందికి అగపడుతూ వచ్చారు. కానీ శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. అర్థమవుతుందండి? ఈ శిష్యులకు ప్రత్యక్షమైన ఈ మూడవసారి ఈ యొక్క వాక్య భాగము చాలా ప్రత్యేకంగా ఉన్నది. ఈ వాక్య భాగము ఏం చేస్తుందంటే, మనము చాలా జాగ్రత్తగా మన యొక్క మనస్సును బయటికి వెళ్ళకుండా, ఇంకొక ఆలోచన ఏది రానేయకుండా, మన ధ్యాస, మన శ్వాస, మన ఆత్మ ప్రభుపై ఉంచితే మనం ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. బయటికి వెళితే మనసు, నిద్రలోకి వెళితే శరీరం, ఇదంతా కూడా వ్యర్థమైపోద్ది. అర్థమవుతుందండి? నిద్రలోకి వెళితే ఏమైపోద్ది? ఇదంతా వ్యర్థమైంది. కాబట్టి ఈ లేఖన భాగము, ఈ యోహాను సువార్త 21వ అధ్యాయము మనము ధ్యానము చేస్తున్న ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భం, యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యారు. పునరుద్ధానుడైన తర్వాత ఆయన శిష్యులతో మీరు గలిలయలోనికి వెళ్ళండి అని ఆజ్ఞ ఇచ్చారు, లేకుంటే చెప్పారు. ఆ ఆజ్ఞను తీసుకొని ఆయన మాటను విని వారు గలిలయకు వెళ్ళారు. ఈ గలిలయకు వెళ్ళిన తర్వాత వారికి యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యారు, ఎప్పుడో ఒకసారి ఎగపడుతున్నారు. సిలువకు ముందు, పునరుద్ధానముకు ముందు 3.5 సంవత్సరాలు నిత్యము వారితోనే ఉన్నారు. కానీ ఈ పునరుద్ధానుడైన తర్వాత వారితో అంతగా ఉండట్లేదు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎలా వెళతారో, ఎలా వస్తారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఉన్నట్లుగా వండకుండా, కష్టపడకుండా 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా తినేటువంటి రోజులిక లేవు అనుకున్నారో ఏమో. ఇలా అనుకున్నటువంటి ఈ ఆలోచన ఈ యొక్క మరి తిబేరియా సముద్రము, గలిలయ సముద్రం, గన్నే సరస్సు అనేటువంటి ఈ వేరు వేరు పేర్లు కలిగినటువంటి ఒకే సముద్రము, వారు బాల్యము నుండి చేపలు పట్టినటువంటి సముద్రం. వారు బాల్యము నుండి అలవాటున్నటువంటి వృత్తి. యేసు ప్రభు ఇక మనతో నిత్యము ఉండట్లేదని గ్రహించి ఏం చేద్దామంటే మరలా మన పనికి మనం వెళదాం అనుకున్నారు. అనుకొని ఏం చేస్తూ ఉన్నారు మనం చూస్తే మొదటి వచనములో, అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఈ భాగంలోనికి 2వ వచనం తర్వాత వద్దాం. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమయు, గలిలయలోని కానా ఊరి వాడగు నతనయేలు, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. ఇప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు. 3వ వచనం. సీమోను పేతురు
నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేము నీతో కూడా వచ్చేదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 3వ వచనం మరలా, సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. యేసు ప్రభువారు తన శిష్యులకు, తన భక్తులకు ఇచ్చినటువంటి పునరుద్ధానుడైనటువంటి ఆజ్ఞ ఏంటంటే గ్రేట్ కమిషన్. ఏంటో చెప్పండి? మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఈ గొప్ప ఆజ్ఞను వాళ్ళు ఏం చేశారంటే మరిచిపోయారు. ఆయన ఇంకేం చెప్పిండంటే పరిశుద్ధాత్మను ఊదాడు. ఇంకా వారికి ఏం చెప్పాడంటే మీకు సమాధానము కలుగుద్ది అన్నాడు. ఇంకా వారితో అనేకమైనటువంటి మాటలు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడారు. అన్నీ ఏమైపోయినాయి అంటే గాలిలో కలిసిపోయినాయి. అన్నీ ఏమైపోయినాయి? మనకు కూడా శుక్రవారం వాక్యం ఆదివారం మనకు గుర్తుండట్లేదు. అవును కదా? ఏమవుతుంది? గాలిలో పోతున్నాయి. మంగళవారం వాక్యం శుక్రవారానికి గుర్తుండట్లేదు, ఆదివారం వాక్యం మరలా ఆదివారానికి గుర్తుండట్లేదు. ఎంతమంది గుర్తుంటాను చెప్పండి? ఎక్కడ గుర్తుంటుందండి? నిన్న ఏం కూర మా అమ్మ పెట్టిందో ఇప్పటికి నాకు గుర్తులేదు. అది మన బలహీనత, అది మన శరీరం యొక్క దౌర్భాగ్యం. కానీ దేవాది దేవుడు చెప్పేటువంటి మాటలను వారు ఏం చేశారో తెలుసండి? నిర్లక్ష్యము చేశారు. ఆ మాటల పైన మనసు పెట్టలే. ఆ ప్రభువు చెప్పిన మాటలను వారు నిర్లక్ష్యం చేశారు. ఆ ప్రభు ఏదైతే వారికి ప్రేమపూర్వకంగా ఆజ్ఞాపిస్తూ వచ్చారో అవన్నీ కూడా వారు ఏం చేశారంటే మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే ఏం చేశారు చెప్పండి? తుంగలో దొక్కారు. ఈనాడు మనము కూడా ఏం చేస్తున్నామంటే ఆదివారం వాక్యం వింటాం, ఆరాధనలో సంతోషంగా ఆరాధన చేస్తాం, బల్లలో పాలు పొందుతాం. ఇంటికి పోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా, ఎవరు విన్నా ఎవరు వినకపోయినా అన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? ఈ యేసు ప్రభు వారి శిష్యుల్లాగానే ఉంటా ఉన్నది కదండి. బుర్రకథ చెప్పేవాళ్ళు సడన్గా వాళ్ళకు ఒక ఆర్డర్ వచ్చిందంట. ఏంటంటే ఈ రాత్రికి రాత్రి మీరు బుర్రకథ చెప్పాలి అన్నారంట. ఆ బుర్రకథ నాయకుడు ఆ వంత వాడేవాళ్ళతో అన్నాడట, ఏందిరా అంటే, ఏందిరా కాట అన్నాడట. ఏముందరే కాట, ఎప్పటి ఆటే అన్నాడట. తానంటే తందాన. మనము కూడా అదే రీతిగా ఉండకూడదు. మనం ప్రభు బిడ్డలం. ప్రభు మన కొరకై కలువరి శిలువలో మరణించారు. ప్రభు మన కొరకై మరణాన్ని జయించారు. ప్రభు మన కొరకై పునరుద్ధానుడయ్యారు. ప్రభు మన కొరకై ఆ పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని నిత్యము ఏం చేస్తున్నారో తెలుసండి? విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనం వాళ్ళలాంటి వాళ్ళము కాదు. మనం ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నామంటే ఆరాధికులుగా ఉంటాం. పరిశుద్ధతే మా యొక్క ధ్యేయం, పరిశుద్ధతే మా యొక్క అజెండాగా ఉండాలి. పరిశుద్ధతతోనే మేము జీవిస్తామనేటువంటి దేవుని బిడ్డలముగా ఉండాలి. గుడిలో ఒక తీరిగా, బడిలో ఒక తీరిగా ఉండకూడదు పిల్లలు. సంఘస్థులు కూడా మందిరములో ఒక తీరిగా, ఇంటిలో ఒక తీరిగా ఉండకూడదు. మందిరములో ఒక తీరిగా, తిరిగి మన పనుల్లో ఒక తీరిగా ఉండకూడదు. ఎక్కడ ఉన్నా కూడా ఎలా ఉండాలంటే ప్రభు బిడ్డలముగా ఉండాలి. ఇక్కడ పేతురు తనతో పాటు మరి 6 శిష్యులు
పేతురు ఏమన్నారంటే, నేను చేపలు పడతాను, వెళతాను, మీరు వస్తారంటే నేను కూడా వస్తా అన్నాడు. ఒక్కళ్ళకి కూడా ఏమి లేదంటే కనీసమైన, ఇంగ్లీష్లోనే ఏమంటారంటే కామన్ సెన్స్ అంటారు, మన తెలుగులోనే ఏమనాలంటే కనీసం ఇంగిత జ్ఞానము కూడా లేదు. అరే ప్రభువారు తిరిగి లేచిన తర్వాత ఏం చెప్పిండు? ప్రార్థనలో కనిపెట్టమన్నారు. మీరు సువార్తకు వెళ్ళాలి, ప్రపంచమంతా కూడా మీరు వెళ్ళి నేను పునరుద్ధానుడై లేచానన్న సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణని, సర్వాధికారాన్ని మీరు ఈ లోకానికి చాటాలంటే పేతురు గారు ఏం చేశాడు? నేను చేపలు పట్టమని పోతానన్నాడు. ఇదే పరిస్థితి మన యొక్క జీవితంలో జరుగుతూ ఉన్నది. మీరు అవునన్నా కాదన్నా ఏం చేస్తామంటే, ఒక్కళ్ళు ఏదన్నా ఒక విషయాన్ని చెబితే అది అవునా కాదా, అది వాక్యానుసారమా కాదా, అది పరిశుద్ధాత్మ మనలో జరిపించేటువంటి కార్యమా కాదని ఆలోచించేటువంటి కొంతైనా కూడా ఆలోచన లేనటువంటి యేసు ప్రభువారు అన్నట్టుగా, ఓ మందమతులారా, ఓ అవివేకులైనటువంటి పౌలు గారు అంటాడు, ఓ గలతీయులారా, మనము ఆ రీతిగా ఉండొద్దు. పేతురు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను ఎక్కడ పోతాను? చేపలు పట్టపోతాను అంటున్నాడు. కానీ ఈ యొక్క చేపలు పట్టడానికి పోతే ప్రభువారు బాధపడ్డారు, ప్రభువారు దుఃఖిస్తూ ఉన్నారు. నేను చెప్పిన మాటలు రోజుల్లోనే ఉన్నాయి. మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, మీరు చేయవలసిన పని చాలా భారమైనటువంటి పని ఉన్నది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడ పోతున్నారు? చేపలు పట్టబోతున్నారు. కానీ ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసండి? ఆయన అందరినీ ఎరిగినవాడు. ఆయన కంటికి కనబడినటువంటి సృష్టము ఏదీ లేదు. నీ ఒంటరితనములోనైనా, నీ రహస్య ఆలోచన అయినా, నీ తలంపైన మన యొక్క ఏదైనా కూడా ఆయనకి ఎలాగపడతాయట? స్పష్టముగా ఆగపడతాయట. కనుక మనమేం చేయాలంటే, పేతురు లేకుంటే యోహాను, యాకోబు, ఈ నతనయేలు మరి ఇద్దరులాగా, ఆ 7 శిష్యుల్లాగా మనం ఉండటానికి వీల్లేదు. అందుకే ఆయన ఏం చేశాడు? మొదటి వచనంలో మనం చూస్తే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్రమునకు శిష్యుల వరకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనినటువంటి విధానము ఎందుకంటే వీరి యొక్క బలహీనత. అయ్యో మాటలు మరిచిపోయారు, సమాధానం ఇచ్చింది మరిచిపోయారు, పునరుద్ధాన శక్తిని మరిచిపోయారు, సాతాను ఓడించింది మరిచిపోయారు, గొప్ప విజయాన్ని తీసుకొచ్చింది మరిచిపోయారు, ప్రభు యొక్క ప్రత్యక్షతను మరిచిపోయారు, అన్ని మరిచిపోయారు. కాబట్టి మరలా ఆయన బాధపడ్డాడు, మరలా ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా వేదన పడ్డారో కదా. ఎందుకంటే తెలుసు చెప్పండి? తెలిస్తే వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేయవలసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చేపలకు వెళ్తారు. సేవ కొరకై సిద్ధపడవలసిన వాళ్ళు ఎడిపోయారు? చేపలకు పోయారు. కోయర్ ప్రాక్టీస్ చేయవలసిన వాళ్ళు ఆడికి పోయారు? చెప్పండి, ఎక్కడ పోయారు? పండుకున్నారు. వాద్యాలు వాయించాల్సిన వాళ్ళు ఎడిపోయారు? పాటలు పాడాల్సిన వాళ్ళు ఎడిపోయారు? దేవుని మందిరం క్లీన్ చేయవలసినటువంటి వాళ్ళు ఎడిపోయారు? ప్రభు సంగమా, ఆనాడు పేతురికి ఈనాడు మనకి ఏమీ వ్యత్యాసం లేదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? మరలా తన్ను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఈ ప్రభు దినములో నీవే దేని నుంచి వెనకయ్యావో జాగ్రత్తగానే, నీవు దేని నుంచి దూరం అయిపోయావో, దేని నుంచి ప్రభువుకి ఎడమవుతూ ఉన్నావో ప్రభు నీకు ప్రత్యక్షమవుతున్నారు. హల్లెలూయా.
ప్రభు ఏం చేస్తున్నాడు? నీకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ తర్వాత మనం ముందుకు వెళితే 4వ వచనంలోనికి వెళదాం. చూడండి, ఆయన ప్రత్యక్షం మనము ఆ మొదటి వచనంలో చూస్తే ప్రభువే ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. మనము బాగా ఆలోచించితే, బాగా ధ్యానము చేస్తే, వాక్యము మన హృదయంలో మెదిలితే ప్రభువే ప్రత్యక్షమవుతున్నాడు. నిజంగా మన జీవితంలో మనము ఆలోచించితే మనము ప్రభువుని వెదకాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? లూకా సువార్త 19:10 ఏమన్నది చెప్పండి? నశించిన దానిని. యేసు ప్రభు వారు ఎలాంటి వారంటే, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము చూస్తే, మనము ఆయనను ప్రేమించలేదట, ఆయనే మొదట మనలను ప్రేమించారు. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఆయనే మనలను ప్రేమించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మనము చూస్తే 4-5 వచనాల్లో, ఆ ప్రభువు కరుణా సంపన్నుడై పాపముల్లో అపరాధముల్లో చచ్చిన మనలను ఆయనే బ్రతికిస్తున్నాడు, మనమే బతిలాళ్ళ. అర్థమవుతుందండి? ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, ఆయనే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. కానీ వీళ్ళు మర్చిపోయిన వాళ్ళు, వెనకకు తిరిగి ప్రభువుని ఎదకాల్సిన వాళ్ళు, ప్రభు చెప్పింది చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు చెప్పండి? రాత్రంతా కూడా వేటవాడుతూ ఉన్నారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రత్యక్షమవుతున్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయనే బ్రతికిస్తున్నాడు, తన్ను తానే మనకు ప్రత్యక్షత కనపరుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, మనము దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే 4వ వచనములోనికి వద్దాం. 21వ అధ్యాయము 4వ వచనం. సూర్యోదయమగుచుండగా, తెల్లవారుచుండగా, సూర్యుడు ఉదయిస్తూ ఉంటుండగా, సూర్యోదయం అగుచుండగా ఏం జరుగుతున్నదంటే చెప్పండి? యేసు దరిన నిలుచుండెను. ఆగండి, మనమేం చూస్తామంటే, ప్రతి ఉదయమున ప్రభు సృష్టించినటువంటి సూర్యుడిని చూస్తాం. కానీ సూర్యుడిని సృష్టించిన నీతి సూర్యుడిని మనం చూడం. అర్థమవుతుందండి? పొద్దున్నే సూర్యుడిని చూసేవాళ్ళు ఎంతమంది? మాకు ఈ మధ్య ఒక బాగా ఒత్తిడి ఒకటి వెతుకుతూ ఉంది. ఏంటంటే, మీరు పెద్దోళ్ళు అవుతున్నారు, కళ్ళు సరిగా అగుపట్టలేదు, బలహీనత ఏర్పడుతుంది, కాబట్టి మీరు ఎండకు పోండి, డి విటమిన్ దొరుకుద్దని ఒకటే ఒత్తిడి. ఎడికి పోవాలట? ఎండకి. ఎండకు ఎంతమంది నిలబడతారు? వీళ్ళు ఏం చూస్తున్నారంటే సూర్యుడిని చూస్తున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి నీతి సూర్యుడు అక్కడ నిలబడి ఉంటే చోట్ల. అది మన బలహీనత. ఎంతమంది ఉదయకాలం నీతి సూర్యుని చూసాము అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదివారా? హల్లెలూయా చెబుతాం అందరం. చెప్పండి, ఏం చేద్దాం? హల్లెలూయా. ఈ సూర్యుడి కంటే ముందు ఏ సూర్యుడిని చూడాలి? నీతి సూర్యుడిని చూడాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సూర్యుడిని చూస్తూ ఉన్నారు, కానీ ఏ సూర్యుడిని చూడలేదు? నీతి సూర్యుడిని చూడలే, సృష్టికర్త అయినటువంటి సూర్యుడిని చూడలేదు. 4వ వచనం మరలా, సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. బా, ప్రభువు ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి, వారి యొక్క బాధను చూడటానికి, వాళ్ళ యొక్క బలహీనతను గుర్తెరిగి ఆయనే వస్తూ ఉన్నారు. వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? సముద్రము యొక్క దరిన నిలబెడుతున్నాడు. తిబేరియా సముద్రము దరిన నిలబడుతూ ఉన్నారు ప్రభు, కానీ వాళ్ళు గమనించట్లే. అయితే ముందుకు వెళదాం. చూడండి, యేసు
పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారితో చెప్పారు. ఒకసారి 3వ వచనంలోనికి వెళదాం పైకి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏం జరిగిందంటే చెప్పండి, ఏమీ పట్టలేదు. తెల్లవారుతా ఉన్నది, సూర్యోదయము అగుచున్నది. ఆ రాత్రి ఏం జరిగిందంటే చెప్పండి, వాక్యం వినాలి. ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్ల. ఈ మాట మీరు మీ మనసులో వేసుకోవాలి. ఆ రాత్రి ఇటు చూడాలి, అందరు నాకెళ్ళి చూడాలి. ఆ రాత్రి వాళ్ళు ఏం చేశారు? ఏమీ పట్ల. ఇది గుర్తుపెట్టుకోండి, మరలా వస్తాను ఇక్కడికి. ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్ల. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభు పిల్లలారా అని పిలుస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారు? యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా వాళ్ళు ఏమి సమాధానం ఇస్తున్నారు? లేదు అంటూ ఉన్నారు. ఏమీ పట్టలేదు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఇది మన యొక్క పతనమైన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. గమనించారా? ఈ యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి 14 వచనాలు, లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి 11 వచనాలు, ఈ రెండింటిని మనము ధ్యానం చేయాలి. ఈ రెండింటిని ధ్యానం చేస్తే మనకి ఒక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం దొరుకుద్ది. అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ రాత్రి వారేమీ పట్టలేదు. యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు, అక్కడ నిలబడి ఉన్నారు. నోరు తెరిచి, పిల్లలారా, ఓ అబ్బాయిలారా, ఓ సిస్టర్స్, ఓ బ్రదర్స్, ఓ అక్కలారా, ఓ అన్నలారా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? ఇక్కడ నేను కొంచెం పక్కకెళ్ళి మాట్లాడతాను, జాగ్రత్తగానండి. జూన్ 2వ తారీఖు ఏంటిది? VBS ఉన్నది. మీ దగ్గర ఏమైనా ఉన్నదా? మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర ఏమి. వాళ్ళ సమాధానం రేపు మన సమాధానం కూడా సేమ్ ఉంటుంది. అసలే పనులు, అసలే అంతంత మాత్రం. వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఆ రాత్రి ఏమి మీ దగ్గర ఏమైనా ఉన్నదా తినటానికంటే? ఏమి? ప్రభువారు ఎందుకు ప్రత్యక్షం అవుతున్నారు? ప్రభువారు ఎందుకు అడుగుతూ ఉన్నారు? ప్రభువారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదకరమైనటువంటి భారం ఏంటి? అప్పుడు ప్రభువారు ఏం మాట చెబుతున్నారో చూడండి. ఆ తర్వాత లేదని వారితో చెప్పారు. 6వ వచనం, అప్పుడు ఆయన దోన కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడ్డాయట. చేపలు ఏమైపోయినాయి చెప్పండి? విస్తారంగా పడ్డాయి. అంతకుముందు ఏం జరిగింది? వారు ఏమీ పట్టలేదు. ఎప్పుడట చెప్పండి? ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు. మనం పాడతాం కదా, ఒక పాట. ఏం పాట గుర్తుందా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. అందరు పాడండి. రాదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుట
రాజిల్లు నీ పడవ. రాత్రంతా శ్రమపడి నాకు కూడా ఏం లేదట, ఏమీ పట్టలేదు. ప్రభువు లేకుండా నీకు ఎంత జీతమన్నా రానివ్వండి, ప్రభువు లేకుండా ఒకరోజు నువ్వు కొన్ని వేలు సంపాదించనివ్వండి, ప్రభువు లేకుండా నువ్వు నీ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడనివ్వండి, ప్రభువు లేకుండా ఆదివారం ఆరాధన వదిలిపెట్టి నువ్వు ఎన్నో వారాలు సంపాదించనివ్వండి, ఆ రాత్రేమి నువ్వు సంపాదించిందంతా నువ్వు జేబులు వేసుకుంటే జేబుకేమున్నదట, చిల్లుంది. నువ్వు సంపాదించిందంతా ఏం చేస్తున్నావు, నీ సంచిలో వేసుకుంటే ఏమన్నది, రంధ్రాలు ఉన్నాయి. రంధ్రాలు ఎట్టుంటే కొంతమందికి అర్థం కాదు, కొంతమందికి రంధ్రాలు అర్థం కాదు కదండి. కొన్నిసార్లు బాటిల్లో నీళ్ళు పోసి పక్కన పెడితే అంతా తడిసిపోద్ది కదా, అవి రంధ్రాలు అగపడవు. రంధ్రాలు ఎట్లున్నాయంటే మీకు ఒక మా పాస్టమ్ గారు వాళ్ళ అక్క కొడుకుది ఒక విషయం చెబుతాను. వాళ్ళ మేనమామ గారు సైకిల్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక 2 కిలోమీటర్లు జొన్నలు కొనకరమని తోలిండంట సంచి ఇచ్చి. 2 కిలోమీటర్లు జొన్నలు రావడానికి పోయి కొనుక్కున్నాడు. గేదెకి మరి కుడితి కావాలి కదా, పాలు ఇచ్చే గేదె ఉన్నది, వీళ్ళకి అన్నం కావాలి కదా, కొనుక్కొని సంచిలో పోసుకొని బయలుదేరాడు. ఆయనకు ఒక జబ్బు ఏంటంటే ఆయన సైకిల్ దొక్కేటప్పుడు ఇంకెవరు ముందు పోకూడదు, ఈయనే ముందు పోవాలి. అదొక హ్యాబిట్ ఉంది. మొన్నటిదాకానేవాడు, బాబాయ్ నాకు సైకిల్ దొక్కేటప్పుడు ఎవరన్నా ముందు పోతే నాకు అస్సలు నచ్చదు అంటాడు. అయితే ఏం చేసిండంటే జొన్నలు తీసుకున్నాడు, సైకిల్ తగిలించుకున్నాడు, ఇంటికి వచ్చాడు. వాడికి ఏంది, వెనక ఊరు ముందే ఊరు ఉండొద్దు, నేను అస్సలు వెనక ఉండొద్దు, ఎప్పుడైనా ఎక్కడ ఉండాలి, ముందే ఉండాలి. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే దాంట్లో ఏం లేవు, జొన్నలు లేవు. అరే పోయిన ఆదివారం పనికి పోతే 700 వచ్చినాయి, ఏమైపోయినాయి, ఇవాళ ఆదివారం లేవు. పాల ప్యాకెట్కి కూడా డబ్బులు లేవు, పెరుగు ప్యాకెట్కి కూడా డబ్బులు లేవు. మొన్ననే 10,000 తీసుకున్నాం, ఏమైంది, లేవు. రాత్రంతా శ్రమపడిన ఏం జరిగింది, లేదు. ఏమైనాయి, హాస్పిటల్ 10,000 అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి, హాస్పిటల్కి 20,000 అయిపోయినాయి. ఇంట్లో పండుకుంటే మందులకి అయిపోయినాయి. ఇది మన బతుకు. అర్థమవుతుందా? ఎప్పుడు చెప్పండి, యేసు ప్రభువు లేకుండా మనము ఏది సంపాదించినా కూడా ఏముంటుంది చెప్పండి, ఆ రాత్రి ఏమీ పట్టలేదు. భోజనానికి ఏమైనా ఉన్నదంటే ఏమీ లేదు. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటిది, 6వ వచనం 2వ భాగంలో, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగూ వేసి ఏం జరిగిందంట, విస్తారమైన చేపలు దొరికినాయి. ఇక్కడ నేను మీకు ఒక ఆత్మీయమైనటువంటి విషయాన్ని చెబుతా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు నాకెళ్ళి చూడాలి. యేసు ప్రభువారు వారందరూ ఎంతమంది వేటకెళ్ళింది, 7 వెళ్ళారు. ఎంతమంది చెప్పండి, 7 వెళ్ళారు. యేసుప్రభు పునరుద్ధానుడైన తర్వాత వెళితే నేను ముందే చెప్పాను, యేసుప్రభు వారు చాలా బాధపడ్డారట. యేసుప్రభు వారు చాలా మనసు నొచ్చుకొని హృదయంలో వేదనతో వీళ్ళ కొరకు ఇంత చేస్తే వీళ్ళు మరలా ఏం చేశారు, మరలా చేపలు పట్టారు, మరలా నీసు కంపులోకే ఇష్టపడ్డారు. మత్తయి సువార్తలో ఏమున్నదంటే 4:19 అబ్బాయి మీరందరు చేపల వ్యాపారం చేసుకునేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, మీరు చేపలు కాదు పట్టాల్సింది, ఏం పట్టాలట చూస్తారా చూడండి. 4:19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను బట్టే వాళ్ళగా చేస్తానంటే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు చేపలు పట్టిపోయారు. అని నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే మనవాళ్ళు అడిగిపోతారు కదా. ఏం చేస్తాం, అక్కడ ఒత్తిడి అట్టుంది కదా.
ఎందుకు ఈ విషయం చెబుతున్నారంటే యేసు ప్రభువారంట బాధపడ్డారట. ఇటు చూడాలి. యేసు ప్రభువారు బాధపడి అరే రే ఎంత పని చేశారు వీళ్ళు, మరలా ఎక్కడ పోయారు? చేపలు పట్టడానికి పోయారు. బాబు ఇటు చూడాలా, అవి నువ్వు కూడా నాకెళ్ళి చూడాలి. చేపలు పట్టడానికి పోయారు అని బాధపడి యేసు ప్రభువారు ఆ సముద్ర తీరమున నడుస్తూ ఉన్నారట. ఎట్లా? బాధతో నడుస్తూ ఉన్నారు. వాళ్ళకి చెప్పిన మాటలన్నీ ఏం చేశారు? వాళ్ళు ఆ పన్నీరంతా ఎక్కడ పోశారు? బూడిదలో పోశారు కదా. ఆదివారం వాక్యం అంతా కూడా ఏమవుతుంది? ఇంటికి పోయాక ఏదో ప్రాబ్లం వస్తే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. వీళ్ళు కూడా ఏం చేశారు? బూడిదలో పన్నీరు పోసినట్లుగా అన్నీ మర్చిపోయి, అక్క సుగుణక్క మీరు నాకెళ్ళి చూడండి. అప్పుడు యేసు ప్రభువారు ఆ గలిలయ సముద్రము దరిన నడుస్తూ ఉన్నారట. బాధతో నడుస్తూ ఉన్నారు. ఒక భక్తుడు దీన్ని ఈ రీతిగా వివరిస్తూ ఉన్నారు. బాధతో నడుస్తూ ఉంటే చేపలన్నీ ఒడ్డునొచ్చి పడేయట. ఎక్కడ ఉన్నాయి? సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒడ్డుకొచ్చి పడి అంట. ఒడ్డుకొచ్చి పడి ఏమంటున్నాయో తెలుసా? ప్రభువా ఏందయ్య అట్లున్నారు మీరు అలా ఉండరుగంటే, మీరేంది మీ ముఖం ఎప్పుడులాగా లేదు, మీరేంది ఎప్పుడులాగా సంతోషంగా లేరు? చేపలన్నీ ఒడ్డుకొచ్చి మాట్లాడుతున్నాయి అంట ప్రభుతో. మాట్లాడుతుంటే ప్రభు అన్నారంట, నేనేం చేశాను, నా శిష్యులకి చాలా చెప్పాను, చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? మరలా చేపలకాయ పోని ఈ వేటకొచ్చారు. అది నాకు కొంత బాధ అనిపించింది, నా హృదయంలో కొంత వేదనగా ఉన్నది, అందుకే నేను అట్టున్నా. లేదు ప్రభువా, మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే మాకు చెప్పండి, మేము చేస్తామంటారంట. ఏంటవి? ఏమంటున్నాయి? మీరు చెప్పండి. జాన్వెస్లీ గారి చేపలు ఏమంటున్నాయి ప్రభుతోని? మీరు చెప్పండి, మేము చేస్తామంటున్నాయి. ఏం చేస్తారులే మీరు చేపలు కదండి. ఏంది ప్రభు అట్ట అంటున్నారు? నువ్వు యోనాన్ని మింగమంటే మేము మింగలేదా? మింగారిందా లేదా? ఏది ప్రభు మీరు అట్లా అంటున్నారు? అరే ఆ రోమ ప్రభుత్వం వాళ్ళు వచ్చి పన్ను కట్టాలంటే పేతురుతో నువ్వు చెప్పితే గాలం వేయంగలోనే మేము వచ్చి మా నోట్లో నుంచి మీరు బయటికి తిస్తే అరశెకలు ఇచ్చామా లేదా? ఒక శెకలు ఇస్తే చెరొక అరశెకలు కట్టారా లేదా? ఏంది ప్రభు అట్లా అంటారు? ఇప్పుడు చెప్పండి అన్నాయట. ఏంటవి? చేపలు. ప్రభువారు అన్నారంట, లేదులే అంటే, లేదు ప్రభు మీరు ఎట్లా అనమాకండి, మా యొక్క వాళ్ళ కొరకు ప్రాణం పెట్టిన ఆ మనుషులే నన్ను మర్చిపోయి అడిగిపోయారు, చేపలు పోయారు. మీరెందుకులే, మీ కొరకు నేను ప్రాణం పెట్టలేదు, ఒక్క మాట చేత మిమ్మలను కలగజేశాను. లేదు ప్రభువా, నీ కొరకు మేమేమైనా చేస్తా ఉన్నాయంట చేపలు. సరే ప్రభువా అన్న. అప్పుడు ప్రభు అన్నాడట, నా శిష్యులు వల ఎత్తారు, అక్కడ పోండి అన్నాను. ఎక్కడ? ఏం చేశారంటే చెప్పండి, 6వ వచనంలో, అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పట్టినంట. రాత్రంతా ఏం కాలేదు వాళ్ళకి, ఏమీ దొరకలేదు. ఒకసారి చూడండి లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి వెళదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. 5:5 సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితమే కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ వేసి ఏం చేశారట? విస్తారమైన చేపలు పట్టారట. వారు అలాగూ వేసి విస్తారమైన చేపలు పట్టారు. 8వ వచనంలో చూడండి, లేకుంటే 9వ వచనం. ఏలైనగా వారు పట్టిన చేపల రాశి ఎలా, చేపలన్నీ అంటే చెప్పండి, రాశి అయిపోయినాయి అంట. ఆ రాత్రి ఏమి పట్టనటువంటి వాళ్ళు, ఆ రాత్రంతా ప్రయాసపడినటువంటి వాళ్ళు, ఆ రాత్రంతా కూడా
వారి యొక్క ఒళ్ళు ఊనమైనటువంటి వాళ్ళు వల లాగి దులిపి లాగి దులిపి ఏమీ పట్టలేదు. ఒళ్ళు ఏమైపోయిందంట? ఏం చెప్పాను మన తెలుగులో? ఊనమైపోయింది. సుతారి పని వారం అంతా చేసాం, ఊనమైపోతుంది ఎండకి. ఆదివారం వచ్చాక సందాకి డబ్బులు ఉండట్లేదు. అంటే మనమనే కాదు, ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఆ రీతిగా అయిపోతుంది. ఏమైపోతున్నాయో తెలియదు, మనం ఎంత కష్టపడుతున్నామో తెలియదు, ఏమీ లేదు. యేసు ప్రభువు లేకుండా నీవు ఎంత ప్రయాసపడినా కూడా ఏమైంది చెప్పండి? ఆ రాత్రి ఏమీ లేదు. యేసు ప్రభు ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? చేపలు ఎన్ని అయిపోయినాయంట? రాశిగా మారిపోయినాయి. రాశి అంటే ఎస్టిమేషన్కి దొరకందని అర్థమవుతుందండి. రాశి అనేది ఏంటని చెప్పండి? లెక్క దొరకనేది. దాన్ని ఏమంటారు? రాశి అంటారు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు లేకుండా ప్రయాసం అంతా వ్యర్థం. యేసు నీ దోనెలోనికి వస్తే, యేసుకు నీ దోనె విత్తే, యేసుకు నీ ద్వారా ఆ యేసు ప్రభు యొక్క మాటలు ఇతరులకు అందిస్తే ఏమవుతుందని చెప్పండి? చేపలు ఎట్లా పడతాయట? విస్తారంగా పడతాయి. యేసు లేకుండా ఏం పడతాయి చెప్పండి? ఏమీ ఉండదు. ప్రభునందు ప్రియమైన సంగమా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే, ఆనాడు శిష్యులు ఏ రీతిగా ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 3.5 సంవత్సరాలంతకు ముందు ఎంత బోధించారో అన్నీ మరిచిపోయి మరలా ఎక్కడికి పోయారు చెప్పండి? చేపలకు పోయారు. మన జీవితంలో కూడా అదే పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి 21వ అధ్యాయంలోనికి వద్దాం. కాబట్టి 7వ వచనం, యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఎవరట చెప్పండి? యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు ఎవరు చెప్తారు చెప్పండి? యోహాను. యేసు రొమ్మున ఆనుకునే శిష్యుడు యోహాను. ఆయన గుర్తుపట్టాడు. పేతురుతో అంటున్నాడు, ఓ పేతురన్నా, ఆయన ఎవరో తెలుసా? ఇందాకటి దాకా మనకేం దొరకలేదు, ఏమి దొరకలేదు కదా, రాత్రంతా వ్యర్థమైంది కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మీ వల ఎటేయాలట? కుడిపక్కకేయండి. చేపలు ఎలా దొరికినాయి? విస్తారంగా దొరికినాయి. చేపలు విస్తారంగా దొరికినాయి. అప్పుడు ఎవరికి వెలిగింది? యోహానుకి వెలిగింది. ఆ తర్వాత ఏం చెబుతున్నాడు? ఈ పెద్ద ఆయనకి కొంతమంది పెద్దోళ్ళు ఇంతే ఉంటారు, గుర్తుపట్టే స్థితిలో కూడా ఉండరు, పరిచర్యను గుర్తెరిగే స్థితిలో ఉండరు, సంఘం యొక్క అవసరాలు గుర్తెరిగే స్థితిలో ఉండరు. చెప్పడానికి ఏమంటారు చెప్పండి? మేము కొంతమంది పెద్దోళ్ళం అంటారు. ఈ చిన్నవాడైనటువంటి యోహాను చెబుతున్నాడు, అన్న యేసయ్యా. వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు అక్కడ చూడండి, 7వ వచనంలోనే, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై సముద్రములోనికి పైబట్టేసుకొని దూకుతా ఉన్నాడు. ఎలా ఉన్నాడట చెప్పండి? వస్త్రహీనుడై. మన జీవితంలో ఆయన ప్రభువని తెలుసుకుంటే మనకేమి అర్థం కావాలంటే, మన లోపం మనకు తెలవాలి. అర్థమవుతుందండి? మన లోపం మనకు తెలవాలి, మన యొక్క బలహీనత మనకు తెలవాలి, మన యొక్క సిగ్గు తెలవాలి. అర్థమవుతుందా? ఏం తెలవాలి మనకి? ప్రభువుని ఎప్పుడైతే చూస్తామో, మనల్ని చూసినప్పుడు పేతురు చూస్తూ ఉన్నాడు. చూస్తే ప్రభు సుమి అనంగలోనే వెంటనే పైబట్టేసుకొని ఏం చేసి ఉన్నాడు? సముద్రం. ఎలా ఉన్నాడట? బట్టలు లేవు. ఆత్మీయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క ఈ బల్ల దగ్గరకు వచ్చినప్పుడు
ఈ పరిశుద్ధుడిని ఆరాధన చేసేటప్పుడు, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూసినప్పుడు మనం ఎలా ఉండాలంటే మన స్థితిని మనం గుర్తెరగాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ ఏమని ఉంటుంది చెప్పండి. అయ్యో ఏడుస్తూ ఉంటాడు యెషయా ప్రవక్త. అయ్యో ఓ దేవా, ఆ పరిశుద్ధత, ఆ సింహాసనము, ఆ కెరూబులు సెరూబులు ఆరాధన చూశాక నేను ఎలా ఉన్నాను? అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడు. ప్రభువును చూస్తే మన బలహీనత మనకు గుర్తు రావాలి. వెలుగు దగ్గరకు వస్తే ఏముంటుంది చెప్పండి? మన యొక్క చీకటి పోవాల. అది పరిశుద్ధత. ఎప్పుడైతే వెలుగును వెంబడిస్తామో మన చీకటి పారిపోవాలి. యెషయా ప్రవక్త దేవుణ్ణి చూస్తున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? దేవుని చూసిన తర్వాత ఏమన్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. గమనించాను, ఎన్నిసార్లు ఈ రీతిగా మనం ఒప్పుకున్నాం. ప్రభువా, ఆదివారం ఆరాధన చేశాను, ప్రభు బలలో పాలు పొందాను, ఇంటికి పోయాక నా నోరు నా ఇష్టం. ఎన్నిసార్లు నా పెదవులు అపవిత్రమైనవని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నారా ఎప్పుడైనా? నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి. ఈ గొప్ప ప్రవక్తగా కాబోయేటువంటి ఆయన ఏమంటున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. 5వ అధ్యాయం దాకా ఏం చేశాడంటే, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు, అందరిని కూడా విమర్శిస్తూ వచ్చినటువంటి వాళ్ళు. కానీ ఆరోగ్యంకు వచ్చిన తర్వాత ప్రవక్త ఏం చేస్తున్నాడంటే, తనను తాను చూసుకుంటున్నాడు. సంఘానికి వచ్చిన తర్వాత, ఈ యొక్క వాక్యం వింటున్న తర్వాత, ఈ బలలో పాలు పొందిన తర్వాత ఇంకెవరిని చూడొద్దు. ఎవరు చూడాలి చెప్పండి? మనలను మనం ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. ఈ రొట్టెను తినేటప్పుడు ఏం చేయాలట? మిమ్ములను మీరే. యెషయా అంటున్నాడు, దేవుని చూసిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. లూకా సువార్త మనం చూసుకున్నటువంటి వాక్యములో 5:8 పేతురు గారు అంటున్నాడు, ప్రభువా, నేను పాపాత్ముడను. ఎవరంటే చెప్పండి? నేను పాపాత్ముడను. నేను ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. యోబు ఏ రీతిగా ఒప్పుకుంటున్నాడు. 40వ అధ్యాయము 4వ వచనం చదువుతారా త్వరగా? చిత్తగించుము, నేను ఎవరన్నట్ట చెప్పండి? ప్రభువును చూస్తే మనకి భయం రావాలండి. ప్రభువును చూస్తే మనకి ఈ యొక్క ఒప్పుకోలు రావాలి. యెషయా నేను అపవిత్రమైన పెదవులు గలవాడని అంటున్నాడు. యోబు అంత యథార్థవంతుడు, యోబు అంత భక్తిపరుడు, యోబు అంత గొప్పవాడు ఎవరు లేరు అని బైబిల్లో రాసి ఉంది. కానీ ఆయన దేవుని చూశాక ఏమంటున్నాడు చెప్పండి? అయ్యో, నేను. ఎప్పుడన్నా అన్నావు ఈ మాట దేవుని పాదాలు పట్టుకొని? ఎప్పుడన్నా అన్నారా? నేను నీచుడను. అదే వాక్య భాగము చూడండి, 42:6 చూడండి ఏమంటున్నాడు? 42:6 కావున నన్ను నేనేం చేస్తున్నాను? అసహించుకుంటున్నాను. అబ్బాబ్బాబ్బా, ఆ పరిశుద్ధుడు ఎక్కడా? ఈ పనికి మాలిన మానవుడు ఎక్కడా? అసహించుకుంటున్నాను. దేన్ని అసహించుకుంటాం మనం? ఏదైనా సచ్చిందా ఇలకో బల్లో ఇంట్లో ఉంటే ఏం చేస్తాం? ఎవరో సడన్గా వాంతులు చేసుకుంటే మన ముందు ఏం చేసుకుంటాం? ఏం చేస్తాం చెప్పండి? అసహించుకుంటావా లేదా? దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళను కాదు, ఏం చేయాలి చెప్పండి? మనలను మనం ఏం చేసుకోవాలి? అసహించుకోవాలి, ఒప్పుకోవాలి. పేతురు అదే చేస్తున్నాడు. సముద్రంలో దూకెత్తున్నాడు. లేదంటే ఆ పడవలో దోణిలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళ ముందు సాగిలపడి, ప్రభువా, నేను పాపాత్ముడను. ప్రభునందు ప్రియమైన సంగమా, ఇంకొకరి వైపు ఎప్పుడు చూడొద్దు. ఎవరిని చూసుకోవాలి? మళ్ళీ మనమే చూసుకోవాలి. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా?
ప్రకటన గ్రంథం 1:17. ప్రకటన 1:17. నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె, నేను ఆయనను చూడగానే ఏమైపోయాడట? సచ్చిన వాని వలె. సచ్చిన వాని వలె. జాగ్రత్త చూడండి, నాకెళ్ళి ఏమైపోయాడట చెప్పండి? సచ్చినోడిని 4 దెబ్బలు కొట్టండి. ఏమంటాడు? నో రెస్పాన్స్ కదా. సచ్చినోడిని 4 తిట్టండి. ఎలా ఉండాలో చెప్పండి? మళ్ళీ 1కి 2 అంటాడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనం ఒక మాట చెప్పుకుందాం. మనం సచ్చిన వాళ్ళం, బతికిన వాళ్ళమా ప్రభు కొరకు? సచ్చిన వాళ్ళైనా? మిమ్మల్ని తిట్టిన తిట్లన్నీ ఏమనుకోరు కదా. 4 తిట్లు తిడితే మీరు సచ్చిన వాళ్ళు బతికిన వాళ్ళు తెలుస్తుంది. ఎంత అయ్యగారు అయితే మాత్రం మరీ అంతగా మాట్లాడాలా కదా? అనిపిద్దా? అప్పుడు మనం ఎవరు? బతికిన వాళ్ళం. చావాలా? ఇంకా మనం చావాల ప్రభు కొరకు. ఏం కావాలి చెప్పండి? చావాలా. నా మట్టుకైతే ఏం లాభం చెప్పండి? భలే మేలంట అది. ప్రభువు కొరకు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చచ్చినటువంటి వారముగా ఉండాలి. పాపం విషయమై దాని జోలికి పోకుండా యోసేపు వలె పారిపోయే బ్రతికిన వాళ్ళం కావాలి. నీ ఎదుట ఏదైనా పాపం అగుపడ్డప్పుడు దాని నుంచి పారిపోయే బ్రతికినవాడి కావాలి. ప్రభు కొరకు ఏం కావాలి చెప్పండి? సచ్చిన వాళ్ళం కావాలి. ప్రభునందు ప్రియమైనటువంటి సంగమా, మనం ఎలా ఉంటూ ఉన్నాం? ఆ ప్రభు రండి 9వ వచనంలోనికి వద్దాం. 9వ వచనం 21:9 యోహాను సువార్త. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు? అక్కడ ఏమున్నాయట? వాళ్ళందరూ 100 గజాలు దూరంలో ఉన్నారు సముద్రంలో. 200 మూరలు అంటే ఒక 100 గజాలు. ఈ 100 గజాలు దూరంలో నుంచి పడవలు లాక్కొని ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చేళ్ళకి రెడీగా ఏమున్నాయట? నిప్పులు అక్కడేమున్నాయి చెప్పండి? చేపలు ఉన్నాయి. నిప్పుల మీద ఏమున్నాయి? కాల్చబడిన చేపలు ఉన్నాయి. యాడ్ నుంచి వచ్చినవి ప్రభు కొరకు సముద్రంలో నుంచి వచ్చిన చేపలే ఆ నిప్పుల మీద పడ్డాయట. హల్లెలూయా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రభువు నువ్వు నడుస్తుంటే చేపలు వచ్చి అడిగినాయి అన్నారే, అయ్యే చేపలు అక్కడ ఉన్నాయట. నిప్పులల్లా కాల్చబడి ఉన్నాయి నీ కొరకు, శిష్యుల కొరకు. ప్రభు ఇక్కడ మనకేమి జ్ఞాపకం చేస్తున్నారంటే ఏమన్నదట చెప్పండి? 9వ వచనములో చేపలను రొట్టెయు కనబడెను. చేపలు, రొట్టెలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ కొరకు ఆయన అడిగాడు కదా. ఏమడిగాడు? పిల్లలారా, 5వ వచనములో భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు. వాళ్ళు ఏమన్నారు? మన దగ్గర ఏది లేదు. ఆయన అయితే రెడీగా పెట్టాడు. అర్థమవుతుంది? మన దగ్గర ఏమి లేదు, ఆయన దగ్గర ఏమున్నది? రెడీగా ఉన్నది. ఆయన ఎంత ప్రేమ గల్లోడు. తప్పిపోయినా, మరిచిపోయినా, చేపలకు పోయినా, ప్రార్థించకుండా పోయినా, కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ప్రేమించి ఆహారాన్ని సిద్ధంగా ఉంచాడు. ఎంత గొప్ప ప్రభువో ఆలోచించండి. మీరు మీ మనస్సు పెట్టి ఆలోచించండి. ఎంత ప్రేమ కలిగిన ప్రభు. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా మాట లేదనుకో, వాడు కింద పడ్డాడు అనుకో, పిల్లగాడు, నిజంగా నేను ఉద్దనంగా ఉరికినావు కానీ నీకు అది తగలాల్సిందే, అంతే కదా.
చిన్నపిల్లగాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే వాడు ఉరుకుతాడు, ఉరికి ఏం చేస్తాడు, బోర్ల పడతాడు, పళ్ళు పెదానికి గుచ్చుకుంటే రక్తం వస్తుంది. నీకు ఇది మనమైతే అదే అంటాం, కానీ యేసయ్య అట్లా అనట్లా. ఏం చేస్తాడు చెప్పండి, వాళ్ళ కొరకు చేపలు రొట్టెలు రెడీగా పెట్టాడు. ఎంత ప్రేమ ఉందో, అది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే బదులివ్వలేని ప్రేమ, ఇకేముండదు ఇవ్వటానికి, అంతే, నో మోర్. మన దగ్గర ఏం లేదు, అస్సలు అవకాశమే లేదు. ఆ ప్రేమది ప్రభు ప్రేమ. ఏ ప్రేమ? కలువరి సిలువలో తండ్రి వీరేమి ఇచ్చున్నారో వీరిని క్షమించమనే ప్రేమ. మనం మాటలు భలే తీయగా చెప్పుకుంటామండి, మనల్ని ఎవరైనా అన్నప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. అర్థమవుతుందండి? మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు తెలుస్తుంది, మనకేమన్నా ఇయ్యకపోతే తెలుస్తుంది. కానీ ప్రభువు అలాంటి వాడు కాదు. బాగా గమనించండి, ఇక్కడ ప్రభువారు ఏం చేస్తున్నారు? యేసు వచ్చి 13వ వచనంలోని ఆ రొట్టెను తీసుకొని వారికి ఏం చేస్తున్నాడు? పంచిపెట్టాను. అలాగే చేపలను కూడా పంచిపెట్టాను. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని చేపలు పట్టారంటండి? 11వ వచనంలో సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను, అది 153 గొప్ప చేపలు పట్టారు. దీన్ని ఒక భక్తుడు ఒక బుక్లో రాస్తూ ఏమన్నారంటే, నేను చాలాసార్లు చదివాను. సైలస్ పాక్స్ అనేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప పరిచర్య చేసినటువంటి ఒక మిషనరీ దాన్ని ఈ 153 చేపల్ని ఏ రీతిగా వివరించాడంటే గుర్తుంచుకోనండి. పెంతెకోస్తు దినాన యూదులందరూ ఆయా దేశాలకు చెదిరిపోయి ఆ పెంతెకోస్తు పండగ రోజు 50వ రోజున వారందరూ తిరిగి వచ్చారట. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానన్న పరిశుద్ధాత్మను పంపించారు. ఎన్నో రోజు చెప్పండి? 50వ రోజు. దాన్నే పెంతెకోస్తు రోజు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అక్కడ చెదిరిపోయిన ఎన్ని దేశాల వాళ్ళు ఉన్నారంటే 17 దేశాల వాళ్ళు ఉన్నారు. ఎన్ని దేశాలు? 17 దేశాల వాళ్ళు ఉన్నారు. వారు ఆ 17ని పోలుస్తూ ఈ సైలస్ పాక్స్ అనేటువంటి గొప్ప మిషనరీ తన పుస్తకంలో ఏం రాశాడంటే, ఈ 17 దేశాల వాళ్ళట ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఎన్ని? ఆత్మ ఫలాలు ఎన్ని అండి? ఆత్మ ఫలాలు 9. ఎన్ని? 9. ఆత్మ ఫలాలు ఎన్ని? 9. 17 × 9 = 153. అంతే కదా? ఎన్ని చెప్పండి? 153. 153 గొప్ప చేపలంటే అదట. అంటే ఆ భక్తుని యొక్క వివరణ. దీనికి బైబిల్లో కొన్ని ఆధారాలు మనకేం దొరకలే, కానీ మనమంతా కూడా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే అలాంటి వివరణ వస్తుంది. కనుక మనము కూడా ఆత్మీయంగా ఫలించితే ప్రభువారు సంతోషిస్తారు. ఎన్ని చేపలు దొరికినాయి అంటండి? 153 చేపలు. ఇక్కడ యేసు ప్రభు లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏముంది? ఏమీ లేదు. రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీ దొరకలేదు. యేసు ప్రభు లేడు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ పేతుడు దోణిలోనికి వచ్చాడో అప్పుడు చేపలు ఎన్ని వచ్చినాయి? రాశిలాగా వచ్చినాయి. అర్థమవుతుందండి? మన జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది. అర్థమైంది కదండి? యేసు ప్రభు లేకపోతే ఏమవుతుంది? ఏమీ లేదు. యేసు ప్రభు ఉంటే ఏమవుతుంది? విస్తారంగా ఉంటుంది. మన హృదయం నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. మన హృదయంలో అబ్బా ఆ నిబ్బరం ఏరే ఉంటుంది. మనమంతా కూడా ఎలా ఉంటామంటే, ఆ ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు? ఆయన చూసుకుంటాడు. మన భారం అంతా కూడా ఏం చేయాలట? ఆయన మీద మోపాలి. ప్రభు మనలను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆ ప్రభువు నీ బలహీనతను చూసి నీకు ప్రత్యక్షమయ్యాడు. అర్థమైందండి?
ఈ ప్రభు దినము నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు ఏం చేసిండు? వచ్చి ఆయనే ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన నీకు ప్రత్యక్షమయ్యేది ఎందుకు తెలుసండి? నీ లేమిని రాశిగా మార్చటానికి. హల్లెలూయా. లేమైపోయి ఏమైపోతుందంట? రాశిగా మారిపోతుంది. ఆయన ప్రత్యక్షమయ్యేది ఎందుకో తెలుసా? నీ దగ్గర ఆహారం ఏమీ లేదు, కానీ శ్రేష్టమైన ఆహారం కాల్చిన చేపలు రొట్టెలు నీకు ఇవ్వటానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఈ ప్రభు బల్ల కూడా అదే రొట్టెలు. పునరుద్ధానుడైన తర్వాత ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, దీనిలో పాలు పొందండి. దీనిలో పాలు పొందేటప్పుడు ఏం చేయాలట? మనలను మనము పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? యేసయ్య ప్రవక్త ఎలా ప్రవేశించుకున్నాడు చెప్పండి? పరీక్షించుకున్నాడు. ఆయనను ఆయన చూసుకుంటే నా పెదయాలు, నా నోరు అస్సలు. యోబు చూసుకుంటే ఏమంటున్నాడు? నేను అసహించుకుంటున్నాను. యోహాను పద్మాసు దీవుల్లో ప్రభువును చూసాక ఏం చేశాడు చెప్పండి? అయ్యో నేను సచ్చినవాడు. ప్రభు బల్లలోనే మనం అలవాటుగా కాకుండా ఏం చేయాలట? మన పెదాలెట్టున్నాయి, మనం ఏం పని చేశాం, ప్రభువు దినము వరకు ప్రభువుతో ఎలా ఉండాం, ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువును చూస్తున్నామా, లోకాన్ని చూస్తున్నామా, గుర్తుపడుతున్నామా, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నామా గమనించుకొని ప్రభు బల్లలో పాలు పొందాం. అందరు కూడా మోకరించండి, మళ్ళీ మనం పరీక్షించుకుందాం. ప్రభు బల్లలో పాలు పొందే ముందు ఒక్కసారి ప్రభువే ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ప్రభువే నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రభువే ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువే బ్రతికిస్తూ ఉన్నాడు. ప్రభువే. ఆయన శిష్యులు పునరుద్ధానాన్ని మరిచిపోయారు. ఆయన బోధన మరిచిపోయారు. ఆయన సువార్తకు సాటించమని చెప్పింది మరిచిపోయారు. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మరిచిపోయారు. ఆయన ఇచ్చిన సమాధానాన్ని మరిచిపోయారు. ఆయన చెప్పిన ప్రతి మాటను మరిచిపోయి ఎప్పటిలాగే పాత జీవితంలోనికి వెళ్ళారు. మనం ఆ రీతిగా కాకుండా పాత జీవితము వైపు వెనకకు తిరిగి చూడకుండా ప్రభు కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. బల్ల దగ్గరకు వస్తూ ఉన్నాం. ప్రభు నీకు ప్రత్యక్షమైతే నీ జీవితాన్ని చూడు. నిజంగా ఆ గొప్ప పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరం మన శరీరంలో కలవటానికి అర్హత ఉన్నదా? ఆ అమూల్యమైన రక్తం మనము త్రాగటానికి అర్హులమా? ఏ రీతిగా ఉన్నాం? పరీక్షించుకొని ప్రభు బల్లలో పాలు పొందుదాం. పరీక్షించుకోనండి, అటు ఇటు ఆలోచించవద్దు. ప్రభు యొక్క బల్లలో పాలు పొందే సమయం పరీక్షించుకోవాలి. ప్రభు ప్రత్యక్షమైతే పేతురు ఆ సముద్రంలో దూకిపోయాడు. ప్రభువా, పాపిని, నన్ను క్షమించు, నేను పాపాత్ముడను, అయ్యో 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 అని ఏడుస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీద సాగిలపడుతూ ఉన్నాడు. సాగిలపడి ప్రార్థన చేసుకుందాం. మన హృదయాల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రత్యక్షతను చూద్దాం. ఆ చేపలు వింటున్నాయి, ప్రభువా నువ్వేం చెబితే చేస్తామని. మనకంటే అవి నయమేమో. వాటి కొరకు ప్రభు సిలువలో ప్రాణం పెట్టలే, నీ కొరకు నా కొరకు ప్రభు పెట్టారు. పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినమందు మేమెక్కడైతే తప్పిపోతున్నామో, ఎక్కడైతే పడిపోతున్నామో, ఎక్కడైతే మీ నుండి వేరైపోతున్నామో అక్కడికి మీరు వస్తూ ఉన్నారు. అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. మీరు లేని జీవితం ప్రయాసముగా మారిపోతున్నది. ఆ ప్రయాసను తీర్చి నాయనా మా జీవితంలో ఒక రాశిగా మీరు మార్చడానికి మా దగ్గరకు వస్తూ ఉన్నారు. పడిపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్న, దౌర్భాగ్యపు స్థితిలోనికి వెళ్ళినటువంటి పేతురును గుర్తెరిగి పేతురు పడవ ఎక్కారు ప్రభువా. ఇక్కడ శిష్యులు మీకు దూరమై ఉంటుండగా నాయన వారిని మరలా మీరు దరికి చేర్చుతూ ఉన్నారు. వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారికి సమృద్ధి అయిన గొప్ప చేపలనిస్తూ వచ్చారు.
వారితో మీరు రండి, సహవాసం, రండి నాతో ఉండండి, రండి నేను మిమ్మల్ని పోషిస్తాను అన్న రీతిగా ప్రభువా వారికి రొట్టెలు చేపలు పంచుతూ వచ్చారు. మరొకసారి నాయన ఆ కలువరి శిలువలో మా కొరకై విరవబడిన మీ శరీరము ఆ రొట్టెకు సూచనగా ఉంటుండగా మేము కూడా వారి వలె పాలు పొంది పరీక్షించుకొని, ఒక యోబు వలె, ఒక ప్రవక్త అయిన యెషయా వలె, దేవా భక్తుడైనటువంటి యోహాను వలె చూసుకొని పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందుటకు నీ కృప దయచేయమని ఈ దినము నాయన నీ సన్నిధిలో చేరిన ఈ సంఘ బిడ్డలందరినీ, ఈ వాక్యం వినే వారిని, వారు ఏమీ లేదు అన్న స్థితి నుంచి వారి కుటుంబాలు, వారి ఆత్మీయ జీవితం, వారి ఆరోగ్య జీవితం ఒక రాశిగా ఆశీర్వదించబడటకు నీ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.